ముక్కులు పట్టుకొని వచ్చా అంటారు, ఎవరేం చెప్పాడు. దిల్లును ఆతావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపు ఆనందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, కృంగిన వాడిని నేను లేవనెత్తువాడను, ఉద్ధరించువాడనని తెలియజేశాడు. రెండవదిగా ఫాలోయింగ్ ఆయన జీవితంలో ఉన్నది. చిట్ట చివరి మూడో విషయం, వారు నీతిమంతులుగా ఆశీర్వదించబడ్డారంటే మూడో విషయం ఆశీర్వాదకరం. ఈరోజు ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత 16 సంవత్సరాలు గడిచినా సరే ఇంకా 1600 సంవత్సరాలకు సరిపడా జ్ఞాపకాలు ఉండి వారి యొక్క జీవిత విధానం వారి కుటుంబంలో కూడా మనం చూసే లేఖనం సెలవిస్తుంది. ఆశ్రయం కల్పిస్తారు. సిలువలో